వీటిని దృష్టిలో పెట్టుకుని పార్టీలు వ్యవహరిస్తే బెస్ట్ గా ఉంటుంది. అంటే బహుశా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఒక ఆరోపణ చేస్తోంది కదా, రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళలేదు, డికే శివకుమార్ వచ్చారు, విడి సతీష్ అని వచ్చారు, మరి తెలంగాణ ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కదా, అవును, ఢిల్లీ వెళ్ళలేదు, బీజేపీకి వ్యతిరేకంగా మోదీకి వ్యతిరేకంగా రేవంత్ నడవడు అని చెప్పేసి విమర్శలు చేసిన నేపథ్యంలో ఈ ఆందోళన అంతా స్టార్ట్ అయిందని అనుకోవాలేమో. ఎందుకంటే రేవంత్ రెడ్డి మీద గతం నుంచి ఒక విమర్శ ఏంటంటే ఆయన భారతీయ జనతా పార్టీకి ప్రోగా ఉంటాడు అని చెప్పేసి. అంటే ఇప్పుడు ఆ విమర్శని మనం అంత సీరియస్ గా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అయితే రేవంత్ రెడ్డికి సంబంధించి ఏంటంటే గతంలో ఆయన ఏబీవీపీతో ఆయన సంబంధాలు ఉన్న నేపథ్యంలో ప్రతి సందర్భంలోనూ రేవంత్ రెడ్డి బీజేపీలోకి వెళ్ళిపోతాడు, రేవంత్ రెడ్డి బీజేపీ కోవర్టు, భవిష్యత్తులో బీజేపీకి వెళ్ళిపోతాడు, ఈ ప్రచారాన్ని పదే రేవంత్ రెడ్డి వ్యతిరేక వర్గం చేస్తూనే ఉంటుంది. రేవంత్ రెడ్డి అంటే నచ్చిన వాళ్ళు చేస్తూనే ఉంటారు. రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఒక జడ్పీటీసీగా మొదలయ్యి ఎమ్మెల్సీ అయ్యి తెలుగుదేశం పార్టీలో ఒక వెలిగి ఎమ్మెల్యేగా, ఆ తర్వాత తెలంగాణ టీడీపీకి అధ్యక్షుడిగా కొద్ది రోజులు చేసి, తర్వాత మనం చూసాం కాంగ్రెస్ పార్టీకి వచ్చి పిసిసి అధ్యక్షుడు అయ్యి ఒక ముఖ్యమంత్రిగా గెలిచారు. ఆయనకంటే ఒక ప్రొఫైల్, ఒక ప్యాటర్న్ ఉంది. అలాగే దానికి ఊతమిచ్చేలా అంటే ఈ రేవంత్ రెడ్డి వ్యతిరేక వర్గం చేసే విమర్శలకు ఊతమిచ్చేలా ఆ మధ్యన ప్రధాని వచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ మూడోసారి గెలిచిన తర్వాత తెలంగాణకు వచ్చిన తొలి పర్యటనలో మనం కలిసి పనిచేద్దామని వేదిక పై నుంచి ఆయన మాట్లాడిన అంశం మనం చూసాం. అన్నారు. అనేసరికి ఇంకా అయిపోయింది, ఇంకా వేదిక పై నుంచే రేవంత్ రెడ్డికి పిలుపునిచ్చేశారు, వాళ్ళ మనిషి కాబట్టి పిలుపునిచ్చేశారు అని వ్యతిరేక వర్గం మాట్లాడుతుంది. రెండోది ఏంటి, రేవంత్ రెడ్డి ఇప్పుడు కర్ణాటక ఉంది, కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలో ఉంది, బీజేపీ ఇక్కడికంటే అక్కడ కొంచెం బలంగా ఉంది, ఎందుకంటే గతంలో అధికారంలో ఉన్న ఆ పార్టీ కాబట్టి. భారతీయ జనతా పార్టీకి కాంగ్రెస్ కి అక్కడ పచ్చ గడ్డేస్తే మండుతుంది అన్నట్టుగా ప్రతిరోజు ఇష్యూనే. కానీ ఇక్కడ ఇష్యూ ఉండట్లేదు, ఎందుకంటే రేవంత్ రెడ్డి భారతీయ జనతా పార్టీ మిలాఖత్తు అని అంటారు. కానీ ఇక్కడ ఏంటంటే రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రులను కలుస్తున్నారు, కేంద్ర మంత్రులకి సవ్యంగా కలుస్తున్నారు, ప్రధానమంత్రి అపాయింట్మెంట్లు వస్తున్నాయి, ప్రధానమంత్రి కేంద్ర మంత్రులు వస్తున్నాయి, ఇక్కడ సగౌరవంగా వాళ్ళని ఆహ్వానిస్తున్నారు. ఆ వాతావరణం ఉంది. యాక్చువల్గా ఆ వాతావరణం ఉండాలి. ఇక్కడ తెలంగాణ ప్రయోజనం అనేది కూడా ముఖ్యం. ఆ వాతావరణం అనేది ఉండాలి. ఈ వాతావరణం ఉంది కాబట్టి ప్రతిసారి రేవంత్ రెడ్డి ఏది చేసినా కూడా రేవంత్ రెడ్డికి బీజేపీకి లింక్ పెట్టడం అనేది అది కొంచెం ప్రస్తుతం రాజకీయాల్లో అప్రస్తుతమే. భవిష్యత్తు ఎలా ఉంటుందో చెప్పలేము, ఎందుకంటే రాజకీయాల్లో ఎప్పుడు అందరూ శాశ్వతంగా ఒకే మోడల్లో ఉంటారని చెప్పలేము, అలాగని ఉండాలని లేదు. రాజకీయ అవసరాలు, తమ భవిష్యత్తు, తమ ప్రయోజనాలు కూడా అక్కడ కీలకమే. అందుకే ఏమైనా జరగచ్చు భవిష్యత్తులో. భారతీయ జనతా పార్టీ ఎప్పుడు అధికారం చూడని రాష్ట్రాలు అధికారం చూస్తుంది. భారతీయ జనతా పార్టీ బెంగాల్ గెలిచిన తర్వాత తెలంగాణ మా టార్గెట్ ఉంది, రేపొద్దున ఏం చేస్తుందో చూడాలి. అందుకు రేవంత్ రెడ్డి బీజేపీ అనేది ప్రతిసారి కూడా ఏ ఇష్యూ వచ్చినా అదొక కామన్ హ్యాష్ ట్యాగ్ లాగా మారిపోయింది. కానీ ఈ రోజు జరిగిన పరిణామాలకి దానికి లింక్ చేయటం అంటే మోకాలికి బోడిగుండికి లింక్ చేసినట్టే. ఇక